హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఏం కర్రీ వండిపోతున్నానంటే చిక్కుడుకాయని పెసరొడియాల కర్రీ అయితే వండుతున్నాను. అదైతే ఎలా వండుతున్నానో మీకు అయితే చూపించేస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి, ఈరోజు అయితే నేను పెసరొడియాల కూర అయితే వండుతున్నానండి. చిక్కుడుకాయ పెసరొడియాలు. ఇదిగోండి పెసరొడియాలు, చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు అయితే నేనైతే కోసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కూర అయితే వండుతున్నానండి, చూడండి. ముందైతే మనం అయితే పెసరొడియాలు అయితే వేపుకోవాలి. పెసరొడియాలు అయితే ఎర్రకాయ వచ్చేదాకా అయితే వేసుకోవాలండి. ఉడియాలు అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి కదా, అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకుంటాను. ఇవన్నీ పెసరొడియాలు అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చక్కగా సన్నగా అయితే కోసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇప్పుడైతే చిక్కుడుకాయలు, టమాటాలు కూడా అయితే తీసుకుంటున్నాం. ఇవి కూడా కాసేపు అయితే మొక్కలు పెట్టుకుని మగ్గనిద్దాం. ఇదిగోండి, చూడండి చక్కగా అయితే మగ్గుకొని
ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం అయితే వేసుకుంటాను నేను. సాల్ట్ అయితే ఇందాక కొంచెం వేసానండి. మళ్ళీ సారపోతే కూర ఉడికిపోతే వేసుకుంటాను. అయితే వాటర్ అయితే పోసేసుకుంటాం. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. పొడియాలు కూడా అయితే వేసాను. చక్కగా రెడీ అయిపోయింది. ప్రతి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి.